నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని పుదుచ్చేరికి చెందిన వేలు గారు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ తన జీవితంలో చేసిన మొట్టమొదటి అద్భుతాన్ని ఎంతో కృతజ్ఞతాభావంతో ఇలా పంచుకోవాలనుకుంటున్నారు. 1996లో నాకు తీవ్రమైన దగ్గు మొదలైంది. తదుపరి పరీక్షల్లో నాకు క్షయ, ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నా పరిస్థితి ఎంతగా విషమించిందంటే నేను పని చేయలేని స్థితికి చేరుకున్నాను. దాంతో నా కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. నిరాశతో నేను నా జీవితాన్ని ముగించుకోవాలని కూడా ఆలోచించాను. ఆ క్లిష్ట సమయంలో నేమంలో జరిగే వరయజ్ఞంలో పాల్గొనమని మా అమ్మ నన్ను ప్రోత్సహించారు. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు భక్తులందరూ నేను కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఆ సామూహిక ప్రార్థన జరుగుతుండగా ఒక నల్లటి పొగ నా శరీరం నుండి బయటకు వెళ్ళిపోవడాన్ని నేను స్పష్టంగా అనుభవించాను. ఆ క్షణంలోనే నాకు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య దర్శన భాగ్యం కలిగింది. ఆ అనుభవం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. వరయజ్ఞం తర్వాత పరీక్ష కోసం నేను మళ్ళీ క్షయవ్యాధి ఆసుపత్రికి వెళ్ళాను. వైద్యులు ఆశ్చర్యపోయేలా క్షయ, ఆస్తమా రెండూ పూర్తిగా నయమైనట్లు వైద్య పరీక్షలన్నీ నిర్ధారించాయి. తన సుదీర్ఘ వైద్య వృత్తిలో ఇలాంటి అద్భుతమైన స్వస్థతను తాను ఎప్పుడూ చూడలేదని ఆసుపత్రి ప్రధాన అధికారి స్వయంగా వ్యాఖ్యానించారు. ఆ రోజు నుండి నేటి వరకు ఆ రెండు వ్యాధులకు సంబంధించి నాకు ఎప్పుడూ మందుల అవసరం రాలేదు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అనంతమైన అనుగ్రహంతో నేను ఇప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్నాను. అంతులేని ప్రేమ, సంపూర్ణ శరణాగతి, కోట్లాది కృతజ్ఞతలతో నా జీవితంలో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసిన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాలకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను.